పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ మొట్టమొదట అనుకోకుండా ఈ చౌలూరు గ్రామంలోనే మన సభ ప్రారంభమైంది. రాబోయే 6 రోజులు అన్ని పంచాయతీలు కూడా సందర్శించి అక్కడ సోదర సోదరీమణులందరినీ కూడా కలుసుకునేదే కాకుండా వారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే భరోసా ఇచ్చాడో ఆ భరోసాను మేము మరొకసారి గుర్తు చేసి రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా సన్నద్ధమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ ఇప్పించాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఎన్ని రోజులు మీరు ఒక పార్టీకి ఓటేసినా ఏం అభివృద్ధి చెందింది హిందూపురం అనేది ఒకసారి మనం మననం చేసుకోవాలి. మరి ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారు, ఎవరు నాయకులుగా ఇక్కడ ప్రాధాన్యత తీసుకున్నారు, అది కూడా మనం ఒకసారి మననం చేసుకోవాలి. ఈరోజు వేదిక మీద చూస్తూ ఉన్నారు, అక్క చెల్లెములే ఎక్కువగా ఉన్నారు. 50%. 50%లో 70% అందరూ కూడా బీసీ మైనారిటీలు బీసీలకు చెందిన వారే ఉన్నారు. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని చెప్పి. ఆ విధంగానే ఈరోజు ఒక మహిళ, బీసీ మహిళ పార్లమెంటుకు, ఇంకొక బీసీ మహిళ శాసనసభకు, ఇంకొక బీసీ మహిళ జడ్పీ చైర్పర్సన్, ఈ విధంగా మా గని సాబ్ కూడా బీసీ కిందే వస్తాడు. వారు మాజీ శాసనసభ్యులు. రాబోయే రోజుల్లో వారికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను, వారికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి వీరందరికీ ప్రాధాన్యత ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా నా బీసీ, నా ఎస్సీ, నా మైనారిటీ అని ఎప్పుడు కూడా చెప్పలేదు. ఈరోజు వారు పనిగొట్టుకొని చెప్పేదే కాకుండా చేతల్లో కూడా చూపిస్తూ ఉండాలనే దానికి ఈ సభ, ఈ వేదిక నిదర్శనమని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను. బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు, ఎస్సీలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు, మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు, ఎస్టీలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కువ ఈరోజు ఎస్టీ మహిళలు, ఎస్టీ సోదరులు, సోదరులు అందరూ కూడా శాసనసభ్యులు మన పార్టీ నుంచే ఉన్నారు తప్ప తెలుగుదేశం పార్టీకి ఒక్క ఎస్టీ శాసనసభ్యులు కూడా లేడనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. గతంలో చూశారు, ఒక శాసనసభ్యుని కూడా మైనారిటీలను ఎన్నుకోలేదు తెలుగుదేశం పార్టీ. ఒక శాసనసభ్యుడు కూడా మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఎన్నికల ముందు అదే పనిగా చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా ఒక ఎమ్మెల్సీని చేసి 3 నెలలకు ముందర మంత్రి పదవి ఇచ్చాడు మైనారిటీలను మోసం చేయడానికి కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఆ పరిస్థితి లేదు. బాహాటంగా చెప్తా ఉన్నాడు, బాహాటంగా చేస్తూ ఉన్నాడు. మరీ ముఖ్యంగా మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చేది కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక అన్ని పథకాల్లో కూడా మధుమతమ్మ గారు పేరున కూడా చెప్పడం జరిగింది. మనం ఈ మండలంలో కేవలం 14 పంచాయతీలు ఉన్నాయి. 14 పంచాయతీలకు 406,70,00,000 రూపాయలు సంక్షేమ పథకాలు ఇచ్చామని కూడా మనం చేస్తా ఉన్నాను. మరి మన ఒక్క గ్రామంలోనే, చిన్న గ్రామం, మన గ్రామంలోనే 37,22,00,000 సంక్షేమ పథకాలకు ఇస్తే అభివృద్ధి కార్యక్రమాలకు కూడా 3,53,00,000 కలిసి 40 కోట్ల చిల్లర మనం ఈ గ్రామంలోనే ఖర్చు చేస్తామంటే ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ఈరోజు ముందుకు వచ్చిందా లేదా, మీ అందరి కుటుంబాలు కూడా ఆర్థికంగా బాగున్నాయా లేదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పిన హామీలన్నీ నెరవేర్చాడా లేదా అని మనం అందరూ కూడా బేరీజ్ చేసుకోవాలని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పాడు 2014లో, నేను మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తాను, నేను రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తాను, యువకులకంతా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పాడు. మరి జరిగిందా అని అడుగుతా ఉన్నాను. జరిగింటే ఈరోజు ఆసరా పేరు మీద దాదాపు 27,000 కోట్ల రూపాయలు వడ్డీతో కలిపి ఈరోజు మనం 4 విడతలు చెల్లిస్తా ఉన్నాం. 4వ విడత ఈ నెలలో కూడా చెల్లిస్తా ఉన్నాం అనేది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఆ తేదీ కూడా పలానా తేదీలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మహిళలకంతా కూడా ఎన్నికల ముందు చెప్పాం, 2,250 నుంచి 3,000 దాకా తీసుకెళ్తాము. ఈ పెన్షన్లన్నీ కూడా అవ్వాతాతలది కానీ, వికలాంగులది కానీ, వితంతువులది కానీ, ఒంటరి మహిళలు కానీ వీళ్ళందరూ కూడా అని చెప్తే అది ఈరోజు
కార్యరూపం దాల్చింది. ఈ నెల 1వ తేదీ నుంచి మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో కూడా ఈ 3,000 రూపాయల పెన్షన్లు చెల్లిస్తా ఉన్నాం. దీనికి కూడా వక్రవర్షం చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వారు. ఇది ఇప్పుడే ఇయ్యరు, ఎన్నికల ముందే ఇస్తారు అని చెప్పి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దీనికి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు ఎప్పుడు కూడా చెప్పిన తేదీని మార్చిన దాఖలాలు ఈ 5 సంవత్సరాలు ఎక్కడన్నా ఉన్నాయని అడుగుతా ఉన్నాను. అదే తెలుగుదేశం పార్టీ అయితే మీ రుణాలన్నీ మాఫీ చేయకపోయినా ఎన్నికల ముందు వచ్చి మీరందరూ కూడా ఆయన అక్క చెల్లెళ్ళు అయినట్లు పసుపు కుంకుమ ఇస్తా ఉండాలని చెప్పి 10,000 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని అందరూ కూడా మోసం చేశాడని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. జాగ్రత్తగా ఉండాలి. మనం 2014లో ఏం జరిగింది, ఇచ్చిన పెన్షన్లు కానీ 1వ వార ఇల్లు కానీ ఎవరికి ఇచ్చారు? జన్మభూమి కమిటీ సభ్యులు ఎవరికి చెప్తే వారికి ఇచ్చారు. ఆ కమిటీ సభ్యులు ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యులు అందరినీ ప్రజలందరినీ ఒకటిగా చూస్తారని అడుగుతా ఉన్నాను. ఈరోజు మనం పాలన మన గ్రామాలకే తెచ్చాం, మీ ఇంటి ముందుకే తెచ్చాం. ఈరోజు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తాం, రైతులకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం, ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ కూడా సులభతరంగా మీ ఇంటికి ఖర్చు లేకుండా మీకు అందరికీ కూడా అన్ని ప్రభుత్వ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అందజేయాలని చెప్పి ఆలోచనతో ఈ గ్రామ స్వరాజ్యం పేరుతో మనం గాంధీ గారు కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మన గ్రామాలకి తీసుకొచ్చారనేది నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని చెప్పి. ఆ విధంగానే ఈరోజు ఒక మహిళ, బీసీ మహిళ పార్లమెంటుకు, ఇంకొక బీసీ మహిళ శాసనసభకు, ఇంకొక బీసీ మహిళ జడ్పీ చైర్పర్సన్. ఈ విధంగా మా గని సాబ్ కూడా బీసీ కిందే వస్తాడు. వారు మాజీ శాసనసభ్యులు. రాబోయే రోజుల్లో వారికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను, వారికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి వీరందరికీ ప్రాధాన్యత ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా నా బీసీ, నా ఎస్సీ, నా మైనారిటీ అని ఎప్పుడు కూడా చెప్పలేదు. ఈరోజు వారు పనిగొట్టుకొని చెప్పేదే కాకుండా చేతల్లో కూడా చూపిస్తూ ఉండాలనే దానికి ఈ సభ, ఈ వేదిక నిదర్శనమని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను. బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు, ఎస్సీలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు, మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు, ఎస్టీలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కువ ఈరోజు ఎస్టీ మహిళలు, ఎస్టీ సోదరులు అందరూ కూడా శాసనసభ్యులు మన పార్టీ నుంచే ఉన్నారు తప్ప తెలుగుదేశం పార్టీకి ఒక్క ఎస్టీ శాసనసభ్యులు కూడా లేడనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. గతంలో చూశారు, ఒక శాసనసభ్యుని కూడా మైనారిటీలను ఎన్నుకోలేదు తెలుగుదేశం పార్టీ. ఒక శాసనసభ్యుడు కూడా మంత్రి పదవి కూడా వేయలేదు. ఎన్నికల ముందు అదే పనిగా చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా ఒక ఎమ్మెల్సీని చేసి 3 నెలలకు ముందర మంత్రి పదవి ఇచ్చాడు మైనారిటీలను మోసం చేయడానికి కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఆ పరిస్థితి లేదు. బాహాటంగా చెప్తా ఉన్నాడు, బాహాటంగా చేస్తా ఉన్నాడు. మరీ ముఖ్యంగా మహిళలకు 50%